బీహార్లో ప్రభుత్వం మారింది. లాలూ ప్రసాద్ అండ్ ఫ్యామిలీ అధికారిక నివాసం ఖాళీ చేయాల్సి వచ్చింది. 20 ఏళ్లుగా పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్లో ఉంటున్నటువంటి అధికారిక నివాసాన్ని లాలూ ఫ్యామిలీ ఖాళీ చేయాలని నితీష్ కుమార్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. బీహార్లో ఎన్డీఏ సర్కార్ ఏర్పడిన తరువాత తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంగా మారింది. ఇక నితీష్ ద్వారా తీసుకున్న ఈ నిర్ణయంతో బీహార్ రాజకీయాల్లో భారీ మార్పు మొదలైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 10 సర్క్యులర్ రోడ్లో ఉన్నటువంటి ఈ భవనం దాదాపు 2 దశాబ్దాలుగా ఆర్జేడీ రాజకీయాలకు, ప్రతిపక్ష సమావేశాలకు, ఆ ఇంటి నుంచి 3 కీలకమైన వ్యక్తుల ప్రతివ్యూహాలకు షెల్టర్గా మారింది. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయం సాధించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనించాల్సిన అంశం. ఇక మాజీ ముఖ్యమంత్రి హోదాలో రాబ్రీ దేవికి కొత్త బంగ్లా కేటాయించారు. లాలూ ప్రసాద్ యాదవ్ దానా కుంభకోణంలో చిక్కుకుని అరెస్ట్ అయ్యాక ఆయన భార్య రాబ్రీదేవి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. బీహార్ చరిత్రలోనే మొదటి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఇక 2005లో లాలూ కుటుంబం అధికారం కోల్పోయి విపక్షంలోకి వెళ్లిన తర్వాత అప్పటి వరకు అధికారిక నివాసంగా ఉన్నటువంటి 1A మార్గ్ను వదులుకుని 10 సర్క్యులర్ రోడ్డుకు మారారు. అప్పటి నుంచి దాదాపు 20 ఏళ్లు ఇదే బంగ్లాలో రాజకార్యాలు నిర్వహించారు. ఇక 2015లో గ్రాండ్ అలయన్స్ అధికారంలోకి వచ్చినప్పుడు లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా 5 దేశరత్న మార్గులోని ఉన్నటువంటి బంగ్లాను కూడా పొందారు. ఆయన దాన్ని లగ్జరీగా రెనోవేట్ చేసి శాశ్వత ఉప ముఖ్యమంత్రి నివాసంగా మార్చేశారు. 2017లో నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపిన తర్వాత తేజస్వికి 5 దేశరత్న మార్గ్ వదులుకోవాలని ఆదేశం వచ్చింది. ఆ ఆదేశాన్ని తేజస్వి పాట్నా హైకోర్టులో సవాల్ చేశారు. 2019లో పాట్నా హైకోర్టు మాజీ ముఖ్యమంత్రులకు జీవితకాలం బంగ్లాలు కేటాయించడాన్ని రద్దు చేసింది. అది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అవుతుందని ఖరాఖండిగా తేల్చేసింది. దీంతో మాజీ ఉప ముఖ్యమంత్రులకు ఉన్నటువంటి బంగ్లాలు, వాహనాలు, సెక్యూరిటీని తొలగించారు. కానీ రాబ్రీదేవి శాసనమండలిలో విపక్ష నాయకురాలుగా ఉండడంతో 2018 నుంచి 10 సర్క్యులర్ రోడ్లోని ఇంటినే అధికారిక నివాసంగా చేసుకున్నారు. తాజాగా నితీష్ ప్రభుత్వం దాన్నే ఇప్పుడు వెనక్కి తీసుకుంది. 2019 హైకోర్టు తీర్పు ప్రకారం మాజీ ముఖ్యమంత్రులు తమ పొజిషన్ ప్రకారం అంత భారీ బంగ్లాలు, సౌకర్యాలు డిమాండ్ చేయలేరు. రాబ్రీదేవి ఇప్పుడు మండలిలో నాయకురాలు కాబట్టి ఆ మేరకు కొత్త బంగ్లా కేటాయించి పాతది తిరిగి తీసుకోవడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా రాష్ట్ర భవన నిర్మాణ శాఖ రాబ్రీదేవికి 39 హార్డింగ్ రోడ్లో ఉన్నటువంటి బంగ్లాను కేటాయించింది. అయితే ఆర్జేడీ స్పోక్స్మన్ చిత్తరంజన్ గగన్ ఇది దురుద్దేశపూర్వకంగా తీసుకున్నటువంటి నిర్ణయమే అంటూ ఆరోపిస్తున్నారు.